ఇక అప్లికేషన్ ఫీకి సంబంధించి చూస్తే మనకు కేటగిరీ అని కనిపిస్తుంది. జనరల్ కేటగిరీ వాళ్ళు ఎంత పే చేయాలి, ఫీమేలు, ట్రాన్స్జెండర్స్, ఎక్స్ సర్వీస్ మ్యాన్స్, ఎస్సీ ఎస్టీ, మైనారిటీ, ఈబీసీ అని మనకు మొత్తానికైతే 2 రకాల కేటగిరీస్ అనేది కనిపిస్తుంది. జనరల్ కేటగిరీస్ అయితేనేమో 500 రూపాయలు అప్లికేషన్ ఫీ అని కనిపిస్తుంది. రీఫండ్ ఆఫ్టర్ సిబిటీ, బ్యాంక్ ఛార్జెస్ డిడక్టెడ్ అని కనిపిస్తుంది. సార్ దీన్ని వివరించే ప్రయత్నం చేస్తారు. రైట్ అండి, ఇక్కడ జనరల్ అభ్యర్థులకి 500 రూపాయలు ఫస్ట్ అయితే మీరు 500 రూపాయలతోనే అప్లికేషన్ ఫీజు పే చేయాలా. పే చేసిన తర్వాత మొత్తం అయిపోయిన తర్వాత మీకు ఆఫ్టర్ సిబిటీ అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయిపోయిన తర్వాత సో అప్పుడే కావచ్చు లేదా రిజల్ట్ అనౌన్స్ చేసినటువంటి వారం రోజుల్లో మీకు మళ్ళీ రిఫండ్ వస్తుంది. ఎంత వస్తుంది? 400 రూపీస్. 400 రిఫండ్ వచ్చిందంటే మీరు ఎంత పే చేసినట్టు ఆన్లైన్లో 100 రూపీస్ ఎక్స్ట్రా పే చేసినట్టు లెక్క. సో రిమైనింగ్ గతంలో అయితే అసలు ఇలా పెట్టకపోయే వాళ్ళు, అసలు ఉమెన్ ఎంప్లాయీస్కి, ఓబీసీ వాళ్ళకు 100 రూపాయల ఫీజు ఆఫ్లైన్లో మనం అప్పట్లో అప్లై చేసినాము. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు, మొత్తం కూడా ఫీ రీఫండ్ అవుతుంది ఇక్కడ. ఇది ఏ అభ్యర్థులకి? రిమైనింగ్ ఆల్ కేటగిరీస్ ఎక్సెప్ట్ ఓపెన్ కేటగిరీ, రిమైనింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ అందరూ కూడా అవైల్ చేసుకోవచ్చు. ఇది 250 రూపీస్ పే చేయాలి. పీడబ్ల్యూడీ అని కనిపిస్తుంది. దివ్యాంగులు కావచ్చు, ఫీమేల్స్ కావచ్చు, అదేవిధంగా ట్రాన్స్జెండర్స్ కావచ్చు, ఎక్స్ సర్వీస్ మ్యాన్ కావచ్చు, ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, అదేవిధంగా మైనారిటీ వర్గం, ఈబీసీ వర్గానికి సంబంధించి కూడా మనకు ఇలా రీఫండ్ అయ్యేది కనిపిస్తుంది.